హమాలి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాల నుంచి వెల్ఫేర్ బోర్డు ఇన్సూరెన్స్ పథకాలను ముందుకు తీసుకురావాలని వేడుకున్నప్పటికీ ఇప్పటి వరకు హమాలి కార్మికులను పట్టించుకునే నాదుడే లేరని, ఇన్సూరెన్స్ పథకాన్ని ఏర్పాటు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామంలో నిన్నటి రోజు నర్సగల్ల బాలరాజు అనే వ్యక్తి హమాలి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. వెల్ఫేర్ బోర్డును ఇన్సూరెన్స్ పథకాన్ని వెంటనే ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం తరలి ఈ కుటుంబ కార్మికుల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు. హబ్సీపూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా హమాలి కార్మికుడిగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నటువంటి నర్సగల్ల బాలరాజు నిన్న మొన్నటి వరకు కూడా ప్రతిరోజు హమాలి నిర్వహిస్తూ ఎండలకు అదేవిధంగా పని భారాలతో అనారోగ్యానికి గురవు కావడం ఒక భాగం. రెండోది, అదే సమయంలో హార్ట్ అటాక్ వచ్చి మరణించినటువంటి సందర్భం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా హమాలి కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వము వెల్ఫేర్ బోర్డు తీసుకొచ్చి ఇన్సూరెన్స్ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఉంటే హమాలి కార్మికుల పట్ల కనీసం కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఈరోజు ఈ కుటుంబానికి కనీస ఆధారం లేనటువంటి పరిస్థితిలో ఈరోజు నెట్టబడ్డటువంటి దుస్థితి నెలకొన్నది. కాబట్టి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం వెంటనే స్పందించి హమాలి కార్మికుడు చనిపోయిన కుటుంబానికి ఆర్థికంగా సహకారం చేసి మోరల్గా కుటుంబానికి మనోధైర్యాన్ని అందించాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా వారికి తోడుగా ఉండే పద్ధతిలో హమాలి కార్మికుల వెల్ఫేర్ బోర్డును వెంటనే అందించి ఆదుకోవాలని చెప్పి సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.